కురుక్షేత్ర యుద్ధానికి ముందు మహాభారతంలో అత్యంత కలిచివేసే ఘట్టం ఏదంటే ద్రౌపది వస్త్రాపహరణం. ఒక్క మహిళను ఒక సభలో 5 భర్తల ఎదుట మొత్తం రాజ్యసభ చూస్తుండగా అవమానించారు. కానీ అసలు ఆశ్చర్యం అక్కడే మొదలైంది. అనంతంగా వస్త్రాలు ఎలా వచ్చాయి? అది నిజంగా దైవ అద్భుతమా లేదా మనం ఇప్పటి వరకు వినని మరో నిజమా? పాండవులు జూదంలో ఓడిపోయారు. రాజ్యం, స్వేచ్ఛ, చివరికి భార్య ద్రౌపదిని కూడా ఓడిపోయారు. దుశ్శాసనుడు ఆమెను బలవంతంగా సభకు లాగి తెచ్చాడు. అప్పుడు ద్రౌపది ఒక్క ప్రశ్న వేసింది, నేను ముందే ఓడిపోయానా లేదా యుధిష్ఠిరుడు ముందే తనను తానే ఓడిపోయాడా అని. ఈ ప్రశ్నకు భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు ఎవ్వరూ సమాధానం చెప్పలేకపోయారు. అక్కడే ధర్మం మౌనంగా మారింది. దుశ్శాసనుడు ఆమె చీరలాగాడు. ఒక్కసారి కాదు, మళ్ళీ మళ్ళీ. సభలో నవ్వులు, అహంకారం, అవమానం. ద్రౌపది ఇక తన శక్తితో కాదు, కళ్ళు మూసుకొని గట్టిగా అరిచింది, హే కృష్ణ, నీవే నా చివరి ఆశ అని. అప్పుడు జరిగింది అద్భుతం. ఎంత లాగినా వస్త్రం అంతమయ్యేలా లేదు. దుశ్శాసనుడు అలసిపోయాడు. అవమానమే అతడికి మిగిలింది. ద్రౌపది పూర్తిగా శరణాగతి పొందిన క్షణంలో కృష్ణుడు అనంత వస్త్రంగా మారాడని పురాణాలు చెబుతాయి. ఇది భక్తి శక్తి గెలిచిన ఘట్టం. కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఇది అక్షరాల అద్భుతం కాకపోయినా ఒక మహిళను సభలో అవమానించడం ద్వారా రాజ్యసభ ఎంత అధర్మంగా మారిందో చూపించడానికి ఈ ఘట్టం ప్రతీకగా వర్ణించబడింది. అనంత వస్త్రం అనేది ద్రౌపది గౌరవం, ఆత్మగౌరవం ఎప్పటికీ లాగిపోలేనిదని చెప్పే సంకేతంగా కొందరు పండితులు భావిస్తున్నారు. ద్రౌపది చేసిన ఒక్క శపథం, ఈ జుట్టు దుశ్శాసన రక్తంతోనే కడుగుతాను అని, అదే కురుక్షేత్ర యుద్ధానికి కారణమైంది. ఆమె అవమానం ఒక్క కుటుంబానికే కాదు, మొత్తం హస్తినాపురానికి విధ్వంసం తెచ్చింది. ద్రౌపది వస్త్రాపహరణం కేవలం ఒక అద్భుత కథ కాదు, ధర్మం మౌనంగా ఉన్నప్పుడు జరిగే అన్యాయం, మహిళ గౌరవం పాదాల కింద పడితే వచ్చే వినాశనం, భక్తి, శరణాగతి, శక్తి ఎంత గొప్పదో చెప్పే గుణపాఠం. అద్భుతమా లేదా చరిత్ర పాఠమా? నిర్ణయం మీదే. ఇలాంటి మరిన్ని మహాభారత మిస్టరీస్, అన్టోల్డ్ ట్రూత్స్ తెలుసుకోవాలంటే NAF మిస్టరీ ఛానల్ను లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఇది అద్భుతమా లేక ప్రతీకాత్మక కథనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న న్యూస్ ఆన్ ఫేస్ వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి.